ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆన్లైన్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు దేవుడు చేస్తున్నాడని మనస్ఫూర్తిగా మీరు నమ్మండి. మన మధ్యలో యేసయ్య ఉన్నాడు. మన మధ్యలో గొప్ప కార్యాలు చేసే గొప్ప ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఈ యొక్క ఆరాధన అంతయు కూడా ఆది నుంచి అంతం వరకు ఆయన మన మధ్యలో ఉండాలని, మీరు ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో మీరు ఉన్నా, మీ ఫోన్ ముందు మీరు చూస్తూ ఉన్నా, కంప్యూటర్ ముందు ఒకవేళ చూస్తున్నా, మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ ప్రభు అయిన యేసయ్య ఈ యొక్క రోజు నాతో మాట్లాడు, ఈరోజు నా జీవితంలో మాట్లాడు, నా బ్రతుకులో ఒక అద్భుతాన్ని చెయ్యి, పాడైపోయిన నా జీవితాన్ని బాగు చేయి, చితికిన నా జీవితాన్ని తిరిగి లేవనెత్తు, ప్రభువనైనా పడిపోయిన నా జీవితాన్ని ప్రభు కట్టండి అని మనస్ఫూర్తిగా మీ జీవితంలోనికి యేసయ్యను ఆహ్వానించండి. ఈ యొక్క రోజు, ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆదివారం సమయంలో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం మొదలు పెట్టుకుందాం. అందరూ తలలోంచి మీ యొక్క కనులను మూసుకున్నట్లయితే ఈ యొక్క స్థలంలో మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతమైన తండ్రి, ఆశ్చర్యకరుడైన ప్రభువా, నువ్వు అద్వితీయ దేవుడువు, నువ్వు ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, సమాధాన అధిపతి అయిన తండ్రివి. నీకు అసాధ్యమనేది ఏదియూ లేదు తండ్రి. సర్వభూమి, సర్వ సృష్టి నీ ఆధీనంలో ఉన్నాయి తండ్రి. ఏది కూడా నీ చిత్తం లేకుండా మా మీదకి ఏ విపత్తు రాదు యేసయ్యా. ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు మాకు ఉండగా ప్రభువా, మా సమస్య ఏది అయినను నువ్వు మాకుండగా వాటన్నిటిపైన మమ్మల్ని నడిపించే దేవుడు యేసయ్యా. ఈ కరోనా ప్రభువా, నైనా ప్రభువా, ఈ కరోనా ప్రజ్వలిస్తున్న ఈ యొక్క ప్రభువా సమయంలో నీ యొక్క కృప మాకు చాలా అవసరం యేసయ్యా. మా కష్టకాలంలో నీ కృప కావాలి తండ్రి, నీ యొక్క తోడు కావాలి తండ్రి. ఇదిగో ఈ ఆరాధన నీ చేతులకు అప్పగిస్తున్నాం యేసయ్యా. నిన్ను ఆరాధిస్తూ ఉండగా నాయనా ప్రభువా, మేము కోల్పోయిన సమాధానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న భయాన్ని తొలగించండి, మాలో ఉన్న బాధను తొలగించండి. కొత్త శక్తి చేత, బలము చేత మీరు మమ్మల్ని నింపండి తండ్రి. గొప్ప కార్యాలు మా మధ్యలో మీరు జరిగించండి తండ్రి. ఇక ఈ ఆరాధన అంతటి నీ చేతులకు అప్పగిస్తున్నాం యేసయ్యా. ఎంతమంది ఈ ఆరాధన ప్రభువా వీక్షించుచున్నారు, ఎంతమంది నాయనా ప్రభువా ఈ యొక్క ప్రభువా యూట్యూబ్ ద్వారా ఎంతమంది ఈ ఆరాధనను ప్రభువా ఈ యొక్క ప్రోగ్రామ్ను చూస్తున్నారు, వారందరిపైన నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. వారి యొక్క ప్రతి సమస్య నుంచి మీరు విడుదల చేయండి తండ్రి. ప్రభు, గొప్ప సమాధానాన్ని, గొప్ప విడుదలను, గొప్ప ధైర్యాన్ని, గొప్ప శక్తిని మీరు అనుగ్రహించమని కోరుచున్నాను యేసయ్యా. ఆది నుంచి అంతం వరకు ఈ ఆరాధన అంతటిని నీ ఆధీనంలో తీసుకుని సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో మీరే పొందుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఈ పాటను పాడుకుంటూ దేవుడి నామ స్తుతించుకుందాం. మనదంటూ ఈ లోకన ఏదీ లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నది అంటే అది కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన కోసం ఇచ్చినదే. మనకున్న ఆరోగ్యమే కానీ, మనకున్న ఈ వస్త్రములు, మనకున్న ఈ యొక్క సమస్త సంపద ఆయన లేకుండా ఏది మనకి లేదు. ఈ జీవితం కూడా ఆయన ఇచ్చిన త్యాగం, ఆయన త్యాగ ఫలితమే మనం ఈరోజు జీవిస్తున్నాం. మనమందరం కలిసి ఏకీభవించినట్లయితే ఈ పాటలు పాడుకుంటూ దేవుడి నామమును స్తుతించుకుందాం. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు
ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. కాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. కాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గ్రహం, కేవలం నీవిచ్చినదే యేసయ్యా. మనస్ఫూర్తిగా మనం అందరం చెప్తాం, మనస్ఫూర్తిగా యేసయ్యా, నువ్వు ఇవ్వకుండా నా జీవితంలో ఏది కలగలేదు యేసయ్యా. నాకున్న ఈ ఫలము, నాకున్న ఈ యొక్క ప్రభువా గొప్ప ఫలము నువ్విచ్చినదే యేసయ్యా. నాకున్న ఈ ఆరోగ్యం నీవిచ్చినదే ప్రభువా. నాకున్న ఈ సంతానం నువ్విచ్చినదే ప్రభువా. నాకున్న కలిగి ఉన్న ప్రతిదీ కూడా నువ్వు లేకుండా ఏది కలగలేదు యేసయ్యా. మనస్ఫూర్తిగా చెప్తావా? నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అందరూ కలిసి హృదయపూర్వకంగా ప్రభువా ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదే యేసయ్యా. నీవే తండ్రి. నాదంటూ లోకాన హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరము కలిసి ఆయన నామాన్ని కనపడతాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మన మధ్యలో ఉన్నాడు. స్వరం ఎత్తి బిగ్గరగా ఆయన యొక్క నామాన్ని స్తుతించుకున్నాము, ఆయన యొక్క నామాన్ని ఘనపరుచుకున్నాము. ఎక్కడ ఉన్నా మనం దీవించే దేవుడు, మన మధ్యలో గొప్ప కార్యం చేసే దేవుడు, మన బలమైన దేవుడు, మన జనమైన దేవుడు, మన సమర్థమైన దేవుడు, మన సౌభాగ్యమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హృదయపూర్వకంగా ఆయన యొక్క నామాన్ని స్తుతించి పాడి పొగడేదము. ప్రతి ఒక్కరము కలిసి ఆయన యొక్క నామాన్ని స్తుతించుకున్నాము. హల్లెలూయా. Praise you Jesus. We thank you Lord. We praise you Lord. నీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పించుకుంటాము తండ్రి. నీవిచ్చిన యొక్క రోజుని బట్టి ప్రభా నీకు స్తోత్రము. మా సామర్థ్యము ప్రభా ఈ లోకంలో మాకు ఏమీ లేదు తండ్రి, కేవలం నీవు మాత్రమే ఉన్నావు. నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటాము తండ్రి. ప్రభా నీవు మాత్రమే మా బలము, నీవు మాత్రమే మా సౌభాగ్యము, నీవు మాత్రమే సామర్థ్యము, నీవు మాత్రమే మాకు సమస్తము. మా ఆరగించే ఆహారము, అనుభవించే ఆరోగ్యము సమస్తము నీవిచ్చిందే ప్రభువా. నీవిచ్చినదే యేసయ్యా. ప్రతి ఒక్కరము కలిసి ఆయన నామాన్ని పైకెత్తి చెప్పగలమా? చేతులెత్తి ఎక్కడున్నా మమ్మల్ని వీక్షిస్తున్న వారందరూ కూడా యేసే నామాన్ని ఘనపడదాము, యేసే నామాన్ని స్తుతించుకుందాము. నా ప్రాణమైన నా యేసయ్యా, నా ప్రాణంలోనే కలిసి నా ప్రాణమా నేను స్తుతించేది యేసయ్యా. నువ్వు గొప్ప దేవుడివి, మా కోసమే సమస్తాన్ని త్యాగం చేసిన దేవుడివి. ఈ లోకమంతా మరిచిన నువ్వు నన్ను మరవని దేవుడివే తండ్రి. నేను ఎల్లవెల్ల ప్రేమించదును, ఎల్లవెల్ల నిన్ను కీర్తించదును. నా బ్రతుకంతయో నిన్ను కొనియాడదును తండ్రి.
నీవే నా ప్రాణం యేసయ్యా. ఎంతమంది హృదయపూర్వకంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడితో చెప్పగలరు, నా ప్రాణమైన నీవే యేసయ్యా, నీవే నా ప్రాణము తండ్రి, నీవు లేకుండా నేను ఉండలేను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ఆయన యొక్క నామాన్ని ఘనపరుచుకుంటూ మాట్లాడదాము. థ్యాంక్ యూ జీసస్, నీకే స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు. నీవు లేకుండా నేను ఉండలేను యేసయ్యా. నీ వాక్యమే నాకు భోజనము, నీ జీవమే మా ఆహారము, నీవే మాకు సమస్తము తండ్రి. యేసు కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నిన్నే స్తుతింతును. నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలిసి, నా ప్రాణమా నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నిన్నే. అందరము కలిసి హృదయపూర్వకంగా నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా. God, we praise your name. నీకే స్తోత్రం యేసయ్యా. నా ప్రాణమా నిన్నే స్తుతింతును, లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో. నా ప్రాణమైన స్వరం ఎత్తి బిగ్గరగా మనందరం కలిసి ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. యేసయ్యా, నా ప్రాణమైన దేవుడు నీవే తండ్రి, నీవు నా మధ్యలో ఉన్నావు తండ్రి, మధ్యలో గొప్ప కార్యం చేసే దేవుడు నీవే తండ్రి. worship your name దేవా, నీకే స్తోత్రం యేసయ్యా. we praise you Jesus, నిన్నే స్తుతింతును. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. రాజా, నా ప్రాణమైన హృదయపూర్వకంగా మన ప్రాణమైన దేవుని, మన సృష్టికర్త అనే దేవుని, మన సర్వశక్తి ముద్ర అనే దేవుని హృదయపూర్వకంగా కొనియాడి స్తుతించగలమా? ఆ యేసే మన మధ్యలో ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, హృదయపూర్వకంగా మన హృదయం మీద చేసి ఆ యొక్క నామాన్ని ఘనపడతాము, ఆ యేసుని ప్రేమిద్దాము. సర్వశక్తి మంతుడు మనతో ఎల్లప్పుడు నివసించే ఆ దేవుడు, ఆ ప్రేమ పూర్ణుడు, ప్రాణనాథుడు మన మధ్యలో ఉన్నాడు. స్తుతించి పాడి పొగడదామా యేసయ్యని. యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నిన్నే స్తుతింతును.
యేసయ్యా నిన్నే స్తుతించెదను యేసయ్యా నిన్నే స్తుతింతును కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున హృదయపూర్వకంగా యేసయ్య దగ్గరికి వచ్చి చెప్దాం కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా 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 స్వరం ఎత్తి బిగ్గరగా చెప్పగలమా కోగిటిలో అదుకొను నా చింతలన్ బాపును కౌగిటిలో యేసయ్య మా కౌగిట్లో హత్తుకున్న దేవా Yes, Lord. కన్న తల్లి హృదయపూర్వకంగా స్వరం ఎత్తి బిగ్గరగా నామాన్ని స్తుతించుకున్నామా మమ్మల్ని చేర్చు మా దేవా Yes, Lord. We praise your name, Prabhu. Jesus. చేర్చునా ప్రియుడు హల్లెలూయా 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 తండ్రి దేవా ఈ యొక్క ఉదయకాల సమయ ప్రభావ నీకు స్తోత్రము మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటాము తండ్రి నువ్వు గొప్ప దేవుడి సర్వోన్నతుడి సర్వశక్తిమంతుడు నేటి దినం నేసు భవిష్యత్తు నామాలని అద్భుత కార్యం ఆశ్చర్యకాలను మా మధ్య జరిగించమని కోరుకుంటాము ఉదయకాల సమయంలో కుటుంబంలో అందరము కలిసి సంఘం అంతము కలిసి మేము నన్ను ఆరాధించిన ఈ సమయంలో నిన్ను స్తుతిస్తున్న ఈ సమయంలో నిన్ను ఘనపరుస్తున్న ఈ సమయంలో తండ్రి దేవా నువ్వు గొప్ప కార్యము చేసు నువ్వు అద్భుత కార్యము చేయము ఆశ్చర్య కార్యము చేయము తండ్రి ఇక్కడ వారందరినీ ప్రార్థనకి వేసిన వారందరినీ యేసు భవిష్యత్తు నువ్వు దీవించుము ఆశీర్వదించుము ఘనపరచుము తండ్రి నీకు స్తోత్రము ప్రభా ఈ యొక్క దేశాన్ని మాకు చర్యలని మా సంఘాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటాము వాక్యంతో నేటి దిన మాతో మాట్లాడము నీవు గొప్ప కార్యం జరిగించము ప్రభా ప్రతి అవసరతలు తీర్చే దేవా ప్రతి కుటుంబం గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి నీవు గొప్ప కార్యములు చేసే దేవుడివి నీవు అద్భుత కార్యం చేసే దేవుడివి నీవు ఆశ్చర్య కార్యం చేసే దేవుడివి మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించుకుంటాము తండ్రి నేను స్తుతిస్తున్నాము తండ్రి నేను ఘనపరుస్తున్నాము తండ్రి నీ మధ్యలో కార్యం చేయమని కోరుకుంటాము తండ్రి నీవే సుపరిశుద్ధ నామములో యేసయ్య ప్రతి అవసరం తీర్చే దేవుడివి ప్రతి కోరికలు తీర్చే దేవుడివి ప్రతి ఒక్కరిని కాపు కాచే దేవుడివి తండ్రి నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటాము తండ్రి కుడి వచ్చిన సుపరిశుద్ధ నామము ఈ యొక్క ఆన్లైన్లో ప్రార్థనలు అందరూ ఏకీభవిస్తున్న వారందరూ సుపరిశుద్ధం దీవించమని కోరుకుంటాము తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ నిన్నే సుపరిశుద్ధం ఘనపరుచుకుంటూ నీకే యేసు వాక్యంతో మొత్తం మాట్లాడమని కోరుకుంటూ సమస్తాన్ని మీ చేతగా అప్పగించుకుంటూ నజరేయుని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చదువుకుందాం. దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను యుండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. మరియు మీరు నా వలన
ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చెయ్యుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై యుండును. నన్ను గూర్చి మీరెన్నాళ్ళకు మరలా యోచన చేయక సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. ఆ విషయములలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఈ స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. Praise the Lord. What a joy to meet you all through this online service. దేవునికి స్తోత్రము. మీ అందరినీ ఆన్లైన్ సర్వీస్ ద్వారా కలువట నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. God is good దేవుడు మంచివాడు. all the time. అన్ని సమయములందు దేవుడు He మంచివాడు. has been so good to us. దేవుడు మన పట్ల ఎంతో మంచివాడై ఉన్నాడు, దయాళుడై ఉన్నాడు. Though it's a quarantine period, we could not meet each other, we could not worship together. But I believe the presence of God wherever you are. మనము ఈ క్వారంటైన్ సమయంలో అందరము కలిసి కూడుకోకపోవచ్చు, కానీ దేవుడు ఎంతో మంచివాడు. ఆయన యొక్క ప్రసన్నత మనతో ఉన్నదని నేను విశ్వసించుచున్నాను. This morning I believe the Lord is going to bless you with His greatness. ఈ ఉదయకాలమున దేవుడు తన గొప్పతనంతో మనల్ని దీవిస్తాడని నేను విశ్వసిస్తున్నాను. Beyond your imagination and the limitation, the Lord is going to bless you. మన యొక్క ఊహించిన దానికంటే ఎక్కువగా, మరింత ఎక్కువగా దేవుడు దీవించగల దేవుడు. Whatever you wish from the Lord, దేవుని నుంచి మీరు ఏమి కోరుచున్నారో He will fulfill it. ఆయన నెరవేర్చును గాక. He loves you very much. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించుచున్నాడు. He cares for you. ఆయన మీ గురించి చింతించుచున్నాడు. He has a great plan and purpose in your life. ఆయన మీ పక్షమున ఎంతో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. You need to pray for us, and we are praying for you as well. మీరు మా కొరకు ప్రార్థించండి, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. This is the way we have to encourage each other. అట్లాగే మనం ఒకరినొకరు పురికొల్పుకోవాల్సి ఉన్నది. Remember Srijan, he has gone to his place by road, and his protection, God has protected him to reach his place. And please pray for Pravatika for the delivery as well. మీరు సృజన కోసం ప్రార్థించండి. ఆయన మరి రోడ్డు మార్గం ద్వారా తమ స్వగ్రామానికి వెళ్ళి ఉన్నారు. అదేవిధంగా ప్రవర్తిక కొరకు ప్రార్థించండి. తన డెలివరీ విషయంలో దేవుడు యొక్క క్షేమము కొరకు మీరు ప్రార్థించండి. I'm praying for you all. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. I know you are praying for me as well. మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారని నేను ఎరుగుతున్నాను. Lord bless you richly. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. This morning I'm going to speak to you. ఈ ఉదయకాలం నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. Way to come out from the stress. ఒక స్ట్రెస్ నుంచి బయటికి ఎట్లాగ రావాలని నేను మీతో ముచ్చటించదలుచుకున్నాను. Why I choose this topic to speak to you దీని గురించి నేను ఎందుకు ఈ సమయంలో ఎంచుకున్నానంటే ఈ యొక్క సబ్జెక్ట్ని, is because many people have gone through so much stress in their life. ఈ సమయం ముందు ఎంతో మంది తమ జీవితంలో స్ట్రెస్ పొందుతున్నారు, శ్రమ అనుభవించుతున్నారు కనుక నేను ఈ యొక్క సబ్జెక్ట్ ఎంచుకున్నాను. During this quarantine period, some of the people, they lost their jobs. Some people, they did not receive their complete salary. They have already gone into deep depression. ఈ యొక్క సమయంలో ఎంతో మంది మరి ఈ యొక్క క్వారంటైన్ సమయంలో ఉద్యోగములు పోక, సరిగా శాలరీస్ రాక ఇబ్బంది పడుచు ఎంతో మంది డిప్రెషన్ గురవుతున్నారు కనుక It's been almost 40 to 45 days they are inside the home. సుమారుగా 42 నుంచి 45 దినములుగా వారు ఇళ్లలోనే ఉంటున్నారు. Could not see outside what is happening. బయట ప్రపంచం ఏం జరుగుతుందో చూడలేకున్నారు. Some people had a lot of desires in their hearts. ఎంతో మందికి తమ హృదయంలో ఎన్నో వాంఛలు ఉన్నాయి. Could not achieve what they want. వారు ఏమి సాధించాలనుకున్న వరకు వారు సాధించలేకపోతున్నారని. These all the reasons leading them to get into the stress. ఈ యొక్క కారణాలన్నిటి వల్ల వారి మరింత అధికంగా స్ట్రెస్ గురవుతున్నారు. I'm going to give you solution. దీనికి దేవుని యొక్క మార్గంలో నుంచి నేను పరిష్కారం చెప్పదలుచుకున్నాను. How you can come out from the stress. ఈ యొక్క స్ట్రెస్ నుంచి బయటికి ఎట్లాగ రావాలని. Thank God for the
portion which we could read today. దేవునికి స్తోత్రము. దేవుని వాక్యం ద్వారా మనం చదువుకున్న దాన్ని Philippians chapter 3 verse 3 and 4. This 2 chapter is so good to speak to us this morning. ఈ యొక్క ఉదయకాలమున ఫిలిప్పి 3-4 అధ్యాయములు ద్వారా మనం దేవుని వాక్యం విని ఉన్నాము. So how to come out, or the way to come out from the stress, number 1 is prayer. మనము ఈ యొక్క స్ట్రెస్ లో బయటికి ఎట్లా రావాలంటే మొదటిది ప్రార్థన. Prayer will take out your stress. ఈ ప్రార్థన మీలో నుంచి ఒక స్ట్రెస్ ని బయటికి తీసివేస్తుంది. You know, each point when I speak, I'm going to give you subtitles so that you will understand very clearly. నేను మీతో పంచుకోవాల్సినది నేను బిందువు రూపంగా చెప్పుచున్నాను కాబట్టి మీరు క్లియర్ గా అర్థం చేసుకోగలుగుతారు. I said prayer will take out your stress. నేను మొదటిగా స్టేట్మెంట్ చెప్తున్నాను, ప్రార్థన మీలో నుంచి స్ట్రెస్ తీసివేస్తుందని. Because through prayer you will know what Jesus gives instruction for your future and life. ఈ ప్రార్థన ద్వారా దేవుడు మీకు జీవితంలో ఏమి చేయవలనని ఆయన మీకు ఈ ఒత్తిడి తీసివేటకు ఆయన నేర్పిస్తున్నాడు. When we read Philippians chapter 4 verse 6, it says, ఫిలిప్పి 4వ అధ్యాయము 6వ వచనం చెబుతుంది, do not worry about anything, instead pray about everything. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా. Bible says very clearly, బైబిల్ చాలా క్లియర్ గా చెప్పుచున్నది, don't worry about anything. దేనిని గూర్చి చింతింపకుడి. Other word, do not have any stress in your life. దేని గురించి మీ జీవితంలో ఒత్తిడికి లోనవ్వద్దు. Don't be in discouragement. మీరు డిస్కరేజ్ అవ్వాల్సిన పని లేదు. Just pray for what is your problem. మీ యొక్క సమస్య అయినది దాని గురించి ప్రార్థించండి. Bible says very clearly, బైబిల్ చాలా స్పష్టంగా రాసి ఉన్నది, pray for it. దాని గురించి ప్రార్థించండి. If you pray, మీరు ప్రార్థిస్తే you will understand during this situation what God is giving clear instruction to your life. ఈ యొక్క సందర్భంలో ప్రభువు తన చిత్తము ఏమి మీకు చెప్పబోతున్నాడో మీరు అర్థం గ్రహించగలుగుతారు. When we read Matthew chapter 6 verse 25, మత్తయి 6:25 చదివితే the Bible says, I tell you, do not worry about everyday life. మత్తయి 6:25లో మీరు ప్రతి దినము గురించి చింతించవద్దని బైబిల్ చెప్పుచున్నది. This is the reason for your stress. మీరు ఒత్తిడి అవట కారణం ఇదే. You are worrying about your daily life. మీ యొక్క ప్రతి దినము గురించి మీరు చింతించుచున్నారు. How I am going to eat? నేను ఏమి తింటాను? How I am going to clothe myself? నేను ఏమి బట్టలు ధరించుకుంటాను? How I am going to drink? నేను ఏమి త్రాగుదును? How I am going to take care of my future? నా యొక్క భవిష్యత్తుని నేను ఎట్లాగ చూసుకోగలుగుతాను? But Bible says very clearly, Matthew chapter 6 verse 26, మత్తయి 6:26లో బైబిల్ స్పష్టంగా చెబుతుంది, you far more valuable to him than they are. మీరు వారికంటే ఎంతో దేవుని దృష్టిలో విలువ కలిగిన వారని. Truly speaking, you are more valuable than any other creature in this world. నిజంగా చెప్పాలంటే మీరు సృష్టిలోని అన్నిటికంటే బహు ఉత్తమంగా వారు. If you see birds, మీరు ఆకాశ పక్షులు చూస్తే, if you see animals, మృగములు చూస్తే, or any plants, ఈ యొక్క మొక్కలు చూసిన యెడల, grasses in the ground, గడ్డిని చూసినప్పుడు, whatever creature God has created, దేవుడు దేనిని సృష్టించాడో you are more valuable than any other creature in this world. వాటన్నిటికంటే మీరు ఉత్తమమైన వారు. That's what Bible says very clearly. అది బైబిల్ స్పష్టంగా చెబుతున్నది. Why you worry about your clothing? మీరు బట్టల గురించి దేని గురించి చింతించుచున్నారు? Why you worry about your food? మీ యొక్క తిండి గురించి మీరు ఎందుకు చింతించుచున్నారు? Let me add few more words. నేను కొన్ని ఇంకా కల్పనివ్వండి, Why చెప్పనివ్వండి. you worry about your job? మీ యొక్క ఉద్యోగం గురించి మీరు ఎందుకు Why చింతించుచున్నారు? you worry about your daily life to manage? మీకు ప్రతి దినచర్య గురించి మీరు ఎందుకు చింతించుచున్నారు? The one who created you, he always counted as you are so valuable than any other creature in this world. మీ సృష్టికర్త అయిన దేవుడు మీరు అన్నిటికంటే ఉత్తమమైన వారిగా ఆయన ఎంచినాడు కదా. Therefore, అందుకే Bible says 1 Peter chapter 5 verse 7, అందుకే మొదటి పేతురు 5:7లో చెప్తుంది, give all your worries and cares to God, for he cares about you. ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయనకి ఇయ్యుడి. Hallelujah. హల్లెలూయా.
He cares you very much. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. This is the instruction the Lord Jesus Christ wants to give it to you this morning. ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు మీకు ఇచ్చుచున్న ఇన్స్ట్రక్షన్ ఇది. My son, my daughter, I care for you. నా కుమారుడా, నా కుమార్తె, నీ గురించి నేను చింతించుచున్నాను. I care you very much. నీ గురించి నేను ఎంతో చింతించుచున్నాను. Don't worry about anything. దేని గురించి నువ్వు What is చింతించబడవద్దు. happening in this world? ప్రపంచంలో ఏది జరుగుతున్నా సరే, What is going around you? మీ చుట్టుప్రక్కల ఏది జరుగుతున్నా What is సరే, the present situations? ఈ పరిస్థితి ఏమైనప్పటికీ You just be happy because He cares for you. ఆయన మీ గురించి చింతించుచున్నాడు కనుక మీరు సంతోషంగా ఉండండి. That is the instruction the Lord Jesus gives to you this morning. యేసు ప్రభు మీకు ఇచ్చుచున్న ఇన్స్ట్రక్షన్ అది. Number 2, రెండవదిగా, way to come out from stress. ఈ యొక్క ఒత్తిడిలో నుంచి బయటికి రావటానికి రెండవ బిందువు. Number 2 is prayer will take out your stress. ప్రార్థన మీ యొక్క ఒత్తిడి తీసివేస్తుంది. The first point, prayer will take out your stress. మొదటిది ప్రార్థన మీ యొక్క ఒత్తిడి తీసివేస్తుంది. Through the prayer, what instruction Jesus gives to you, you will understand. ప్రార్థన ద్వారా దేవుడు మీకు బోధించినది మీరు గ్రహిస్తారు. Number 2, prayer will take out your stress. రెండవదిగా, ప్రార్థన మీ యొక్క ఒత్తిడి తీసివేస్తుంది. Prayer will tell you He can provide everything for you. ప్రార్థన ద్వారా ఆయన మీకు అన్ని సమస్తం అనుగ్రహిస్తాడని మీరు గ్రహించెదరు. Bible says, Philippians chapter 4 verse 6, బైబిల్లోని ఫిలిప్పీలు 4వ అధ్యాయంలో, don't worry about anything. దేని గురించి చింతించకుడి. Instead, pray about everything. Tell God what you need. What a great translation. It says very clear. Tell God what you need. ఫిలిప్పీ 4:8లో రాయబడి ఉంది, మెట్టుకు సహోదరులారా, మీరు దేని గురించి చింతించకడి, దేని గురించి చింతింపకడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. Hallelujah. హల్లెలూయా. You just pray మీరు ప్రార్థించుడి, so that you will understand who provide everything for you. మీరు ప్రార్థన ద్వారా దేవుడు మీ అన్ని అనుగ్రహిస్తాడని మీరు గ్రహిస్తారు. James chapter 4 verse 2 says like this. యాకోబు 4:2 చెప్తుంది. In the second portion of that verses, no need to read the complete portion. The last portion says like this: you don't have the things you want because you don't pray for them. యాకోబు 4:2లో రాయబడి ఉంది, కానీ ఏం రాసిందంటే, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు అని రాసి ఉంటుంది. Why you are not getting anything? మీరు ఎందుకు పొందట్లేదు? Because you don't pray. మీరు ప్రార్థించరు కనుక. Bible says very clearly. బైబిల్ స్పష్టంగా చెప్తుంది. My beloved sister, brother, this morning you need to commit yourself to pray so that what all provision you need, the Lord Almighty God will provide from the heaven. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఆయన పరలోకం నుంచి మీకు అనుగ్రహిస్తాడు కనుక మీరు ప్రార్థన చేసి ఆయన ఇచ్చినది ఆయన మీకు అనుగ్రహిస్తాడని మీరు గ్రహించండి. Many people we used to say that I'm not having enough time to pray. మనం వింటాం, చాలా మంది ప్రార్థన చేయడానికి సమయం లేదని. But during this quarantine period nobody can say that I don't have time. అయితే ఈ క్వారంటైన్ సమయంలో ఎవరు చెప్పలేరు నా దగ్గర సమయం లేదని. Everybody we got plenty of time to pray. ప్రతి ఒక్కరికి సమృద్ధమైన సమయం ఉంది. Pray during this time. ఈ సమయం ముందు ప్రార్థించండి. If you pray, మీరు ప్రార్థిస్తే, Romans chapter 8 verse 32 says like this. రోమా 8:32 చెప్తుంది, He gave his only begotten son for you and me. ఆయన తన ఏకైక కుమారుని నీ కొరకును నా కొరకు అనుగ్రహించినాడని చెప్తుంది. With him, ఆయనతో he will give everything what all you want. మీకు సమస్తమును ఆయన అనుగ్రహించగలిగిన దేవుడు. He did not even kept his own son for him. తన ఏకైక కుమారుని ఆయన వెనదీయలేదు. He has given his only begotten son for us. తన ఏకైక కుమారుడిని మన కొరకు ఆయన ఇచ్చివేసి ఉన్నాడు. That means you need to understand this morning he is able to provide everything for you. ఈ ఉదయకాలం సమయం మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు సమస్తమును మీకు అనుగ్రహించును. So what you supposed to do this morning? కాబట్టి మీరు ఏం చేయాలండి? You need to pray. మీరు ప్రార్థించాలి. Prayer is the way to come out from the stress. ఒత్తిడిలో నుంచి బయటకు రావడానికి ప్రార్థన ముఖ్యం. Number 3, మూడవ బిందువు, way to come out from the stress బయటకు వచ్చే మార్గము is also prayer will take out your stress. ప్రార్థన. ఈ మూడో బిందువు కూడా ఏంటంటే, ప్రార్థన
మీ యొక్క ఒత్తిడిని తీసివేస్తుంది. First I told prayer will tell you what is the instruction Lord Jesus gives to you. మొదటి బిందువు ఏం చెప్పానంటే ప్రార్థన ద్వారా దేవుడు మీకు ఏమి బోధిస్తున్నాడో మీరు ప్రార్థన ద్వారా గ్రహిస్తారని. The second one, through prayer, what Lord Jesus Christ can provide you, you could find. రెండవది నేను చెప్పానంటే ప్రార్థన ద్వారా దేవుడు మీకు ఏం అనుగ్రహిస్తాడో మీరు గ్రహించగలుగుతారని. Number 3, prayer will remind what God has done in our life to praise or thank him. మూడో బిందువు ఏం చెప్పానంటే ప్రార్థన ద్వారా దేవుడు మన పక్షంలో ఏమి కార్యములు ఆల్రెడీ చేసినాడో అది మనము గ్రహించగలిగినామని. Again Philippians chapter 4 verse 6, in the last part it is written, tell God what you need and thank him for all he has done in your life. ఫిలిప్పి 4:6లో చెప్తుంది ఆయన మీకు అనుగ్రహించిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంచి ప్రార్థించమని చెప్తున్నది. For everything you need to thank the Lord. ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి. During this quarantine period, realize what all God has done in the past. ఈ యొక్క క్వారంటైన్ సమయంలో వెనుక జరిగిన సమయంలో దేవుడు మీకు ఎంత నమ్మకంగా అన్ని ఇచ్చినాడో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. Remember everything what all he has done. ఆయన మీ పక్షంలో చేసిన అన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. Thanks to Jesus. ఆయనకి ధన్యవాదాలు చెప్పండి. You need to thank him for everything. ఆయనకు మీరు ప్రతి విషయం గురించి If కృతజ్ఞతలు you're చెల్లించవలసినది. thanking for everything, I tell you, the Lord is going to add more blessings because of your thankful heart. మీరు కనుక కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం వల్ల ఆయన మరింతగా మీకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. Oh, I feel right now the people, those who are going to thank the Lord, you know, God has healed you, God has provided, God has blessed you so many ways, and now if you give thanks to him, he's going to add so many blessings in your life. నేను ఈ ఉదయకాలంలో గ్రహించగలిగింది ఏంటంటే మీరు ప్రభు మీకు అనుగ్రహించిన ఆ యొక్క అన్ని విషయంలో మీరు కృతజ్ఞత కలిగి ఉన్నేడల ఆయన సమస్తమును మీకు ఇంకా మరింతగా ఆయన మీకు అనుగ్రహిస్తాడని ఈ ఉదయకాలంలో నేను బలంగా అనుభవించున్నాను. Are you ready to thank him ఆయన కృతజ్ఞతలు చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? for the small thing what he has done? ఆయన చేసిన ప్రతి చిన్న విషయం ముందు మీరు కృతజ్ఞతలు కలిగి ఉన్నారా? Thing what all he has done ఆయన in your చేసిన life? పెద్ద విషయం కార్యముల గురించి కృతజ్ఞతలు కలిగి ఉన్నారా? Thank him for everything. ప్రతి విషయం ముందు ఆయనకు కృతజ్ఞతలు Thank him చెల్లించండి. for everything. ప్రతి విషయం ముందు ఆయన కృతజ్ఞతలు The చెల్లించండి. Almighty God is going to bless you more. మహాదేవుడు మిమ్మల్ని అద్భుతంగా దీవించబోతున్నాడు. 1 Thessalonians chapter 5 verse 18 says like this. మొదటి తెస్సలోనియ 5:18 చెప్తున్నది, Be thankful in all circumstances. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. Many people only during the happiness they thank God. చాలా మంది సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. When they go through challenges, trials, pain, they don't thank God. వారు కష్ట సమయంగా ఉన్నప్పుడు బాధగా వెళ్ళినప్పుడు దేవునికి స్తుతులు చెల్లించరు. But our Bible teaches in every situation we need to thank our God. అయితే బైబిల్ సెలవిచ్చుచున్నది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. You know, yesterday I lost my great friend. చూడండి మరి నిన్న దినమున నా యొక్క గొప్ప స్నేహితుడిని నేను కోల్పోయినాను. I called his wife. ఆయన భార్యని నేను ఫోన్ చేసినాను. She's just very young. ఆమె చాలా యవనస్తురాలుగా ఉంటుంది. And she told me, ఆమె చెప్పింది, thank you pastor for praying for my husband. నా యొక్క హస్బెండ్ గురించి మీరు ఎంతో ప్రార్థించున్నారు, సో థ్యాంక్స్ అని చెప్పింది. I called her to convey my deep condolence. మరి ఆవిడని ఓదార్చడానికి నేను ఫోన్ చేశాను. But she was telling me, thank you pastor for praying for my అయితే నా husband. గురించి ప్రార్థన చేసినందుకు ధన్యవాదాలు పాస్టర్ గారు అని ఉల్టా ఆవిడ చెప్పింది చూడండి. And then she told, pastor, I feel thank God that my husband is in better place. నా యొక్క మరి హస్బెండ్ నా యొక్క భర్త మంచి దేవునితో సన్నిధిలో మంచి ప్రదేశంలో ఉన్నారని తను చెప్పింది. She is having 3 small kids. తనకు చిన్న బిడ్డలు 3 ఉన్నారు. She is thanking God. ఆయనను ఆవిడ కృతజ్ఞత కలిగి It ఉన్నది. is not only when we have blessings, even when we go through difficult, tough times also we need to praise and thank God. మనము కేవలము మంచి సందర్భంలోనే కాక మనము కష్ట సమయం వెళ్ళినప్పుడు కూడా మనము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. So that the Lord will bless you more and more. ఆ విధంగా దేవుడు మనల్ని మరింతగా దీవిస్తాడు. Are you ready to thank God for everything? మీరు ప్రతి విషయం ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారా? If you are ready to praise God, thank God, I tell you, the heaven is going to open for you. మీరు కృతజ్ఞతలు కలిగి దేవునికి ప్రార్థించిన యెడల
దేవుడు పరలోకముని మీ కొరకు తెరచును గాక. Number 4, way to come out from the stress. మరి ఈ యొక్క ఒత్తిడిలోంచి బయటకు రావడానికి బిందువు 4 ఏంటంటే, Each point when I say God is teaching us something new. నేను ప్రతి పాయింట్లను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుడు ఒక కొత్త దానిని మనకి నేర్పించబోతున్నాడు. Way to come out from stress, again prayer is the way to come out from our stress. 4వ బిందువు కూడా ప్రార్థన ఒత్తిడిలోంచి బయటకు రావడానికి మార్గము. Now prayer will help you to think about only good, true, honorable, right and pure. ఏది మంచిదో ఏది మరి రమ్యమైనదో వాటన్నిటిని మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నది. The person who doesn't pray, they think about all the worldly things. ప్రార్థించలేనిటువంటి వారు లోక సంబంధమైన విషయాలు మాత్రమే వాళ్ళు తలంచుతారు. They go through deep trouble. వారు ఎంతో కష్టం గుండా పోతారు. But Philippians chapter 4 verse 8 says, అయితే ఫిలిప్పీ 4:8 ఏం చెప్తుందంటే, brothers and sisters, think about the things that are good and worthy of praise. Think about the things that are true and honorable and right and pure and beautiful and respected. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యమైనను మెప్పైనను ఉండినలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. Many people have started to think about all the negative. మరి ఇప్పుడు అందరూ నెగిటివ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. What will happen in the world? They are worried lot. వారు ఎంతో చింతిస్తున్నారు లోకంలో ఏం జరగబోతుందో. And they are thinking about all the unwanted things. అనవసరమైన వీటి గురించి తలంచుచున్నారు. But if you are a person who pray all the time, అయితే ఎల్లప్పుడూ మీరు ప్రార్థించగలిగిన వారై ఉంటే, then you will think about only good, true, honorable, right and pure. మీరు ప్రార్థిస్తూ ఉంటే కనుక మీరు సత్యమైనవో ఏవో, మాన్యమైనవి ఏవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుతారు. Therefore I encourage you one more time, my beloved brother sister. అందుకే మిమ్మల్ని మరొకసారి నేను బలపరుస్తున్నాను, ఎంకరేజ్ You చేస్తున్నాను. need to have a prayer life. మీకు ఒక ప్రార్థనా జీవితం ఉండవలసి ఉన్నది. If you don't pray, all unwanted things, negative things comes in and sit in your mind. మీరు ప్రార్థించకపోతే గనక అనవసరమైనవి నెగిటివ్ అన్ని మీకు మనసులోకి వచ్చి వస్తాయి. Unnecessarily there is argument, there is a fight inside the home. ఈ కుటుంబం లోపల మరి అనవసరమైనవి ఆ యొక్క గొడవలు గలాట్లు ఉంటాయి. You are giving chance for devil to enter inside. మనం సాతాను లోనికి రావటానికి మనము ఫుట్ హోల్డ్ ఇస్తున్నాము. But the Lord is speaking to you this morning. ఈ ఉదయకాలంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. If you have a spirit of prayer, మీ యొక్క ప్రార్థనా జీవితం మీలో ఉంటే you will be always thinking about which is good, ఏది రమ్యమైన దాని గురించి మీరు ఆలోచిస్తారు. which is honorable, ఏది హానరబుల్ గా ఉందో దాని గురించి ఆలోచిస్తారు. which is true. ఏది సత్యమైనదో దాని గురించి You will ఆలోచిస్తారు. not think about the false thing what people say. ఒట్టొట్టి మాటల గురించి ప్రజలు ఏం చెప్తారో వాటి గురించి మీరు ధ్యానించరు. You will have a blessed life, I tell you, my brother. మీరు ప్రార్థిస్తే మీకు ధన్యమైన జీవితం ఉంటుంది. You will have a blessed life, my sister, I tell you today. సహోదరులారా మీకు ధన్యమైన జీవితం ఉంటుంది. You will have a great time with the Lord. గొప్ప సమయం మీరు దేవునితో అనుభవించరు గాక. Let me speak the final point with you today. చివరి బంధువు మీతో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, To come out from your stress. ఈ యొక్క ఒత్తిడి నుంచి బయటికి రావాలంటే Again the final point is prayer will take out your stress. 5వ పాయింట్ కూడా ప్రార్థన మీ యొక్క ఒత్తిడి నుంచి మీరు బయటికి తీసుకురాగలుగుతుంది. Now this time prayer will teach you how to be satisfied in this situation. ఈ యొక్క సిచ్యువేషన్ లో మీకు దేవుడి యొక్క తృప్తి సంతృప్తి ఎట్లాగిస్తాడో ప్రార్థన మీకు బోధిస్తుంది. If you don't pray, మీరు ప్రార్థించకపోతే you will be always charging the government. మీరు గవర్నమెంట్ తిట్టడం కానీ, You'll be charging about somebody something and you'll be telling always, oh, nothing is good. ఏది మంచిది కదా, అది అటు జరుగుతుంది ఇటు జరుగుతుంది, మీరు అసంతృప్తిగా ఉంటారు. Government is not doing this, that. Always there is a complaint. ఎప్పుడు కంప్లైంటింగ్ నేర్చుకుంటే అది జరగట్లేదు, వాళ్ళు అది చేయట్లేదు, ఇది చేయట్లేదని మీరు అసంతృప్తిగా ఉంటారు. But if you are a person who pray all the time, అయితే ఎల్లప్పుడు మీరు ప్రార్థిస్తే గాన, Philippians chapter 4 verses 11 and 12 says like this. ఫిలిప్పీ 4:11-12 చెప్తుంది. I am telling you this because I need anything. I have learned to be satisfied with things I have and with things that happens. I know how to live and when I am poor, and I know how to live when I have plenty. I have learned the secret to being happy at any time in everything that is happened. When I have enough to eat and when I go hungry, when I have more than I need, and when I do not have
enough, also I know how to be satisfied. That's what Paul says. ఫిలిప్పి 4:11-12 పౌలు చెప్తాడు, నాకు కొదవ కలిగినందుకు నేను ఎలాగో చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొండి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. Some people are not having this experience. చాలా మందికి ఈ యొక్క అనుభవం లేదు. They have plenty yet they are not satisfied. వారికి ఎంతో ఉన్నది కానీ వారి సంతృప్తి కలిగి లేరు. Enough salary yet they are not satisfied. కావాల్సిన జీవితం ఉంది కానీ సంతృప్తి లేదు జీవితంలో. Good job still they are not satisfied. మంచి ఉద్యోగం ఉన్నది కానీ సంతృప్తి లేదు. Good and beautiful wife still they are not satisfied. మంచి భార్య కలిగి ఉన్నది అయినా సంతృప్తి కలిగి లేరు. Smart and nice husband yet they are not satisfied. మరి చురుకైన స్మార్ట్ హస్బెండ్ ఉన్నాడు కానీ సంతృప్తిగా లేరు. Beautiful kids God has given yet they are not satisfied. దేవుడు మంచి బిడ్డల్ని ఇచ్చారు అయినా వారు సంతృప్తిగా లేరు. Why you are not satisfied, you know? మీరు ఎందుకు సంతృప్తి లేరో The తెలుసా? secret you should understand, you are not praying. మీరు రహస్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రార్థించట్లేదు. If you are a person to pray, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే you will be happy even when you do not have anything. ఇవి ఏమీ లేనప్పటికీ దేవుడు మీకు సంతృప్తి ఇస్తాడు. You will say that when God wants to give, He will give. If not, also we are okay. మీరు అంటారు దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు, ఈ పని సరే పర్వాలేదు అంటారు. How are you, my beloved brother? మీ పరిస్థితి ఎట్లాగున్నది? How are you, my beloved sister? సహోదరి మీ పరిస్థితి ఎట్లాగున్నది? Are you praying? మీరు ప్రార్థిస్తున్నారా? If you are a prayerful person or not, while I was speaking about this 5 point, you can analyze yourself. ఈ యొక్క 5 బిందువులు నేను ప్రార్థన గురించి చెప్పినప్పుడు మిమ్మల్ని గురించి మీరు పరీక్షించుకోగలుగుతారు. If you know that you are a person who pray all the time, మీరు గనక గ్రహించుంటే మీరు అన్ని సందర్భంలో ప్రార్థించే వ్యక్తి అయినందుకు there is no word stress in your life. మీ యొక్క జీవితంలో ఒత్తిడి ఉండదండి. There will be always victory in your life. మీ జీవితంలో విజయం ఉంటది. There will be happiness in your మీ life. జీవితంలో సంతోషం There ఉంటది. will be a success in your life. మీ జీవితంలో సక్సెస్ There will ఉంటది. be a provision in your life. మీ యొక్క అన్ని మీకు సమృద్ధి అనుగ్రహించబడతాయి. You will have a great joy. మీకు గొప్ప సంతోషం ఉంటది. Every situation you will be satisfied. ప్రతి విషయంలో మీరు తృప్తి కలిగి ఉంటారు. Will you ready to commit yourself for prayer? ప్రార్థనా జీవితంగా మీరు సమర్పించుకుంటున్నారా? If you commit yourself for prayer, the Lord will bless you more and more and more. మీరు ప్రార్థన చేయటకు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే దేవుడు మిమ్మల్ని నిత్యముగా దీవించును గాక. Beyond the limitation, the Lord is going to bless you. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని I'm దీవించబోతున్నాడు. happy to speak about prayer this morning. ఈ యొక్క ఉదయకాలమైన ప్రార్థన గురించి మీకు చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. Beloved brother, sister, ప్రియ సహోదరి సహోదరులారా, develop your character to pray more. బహుగా ప్రార్థించటకు ఆ క్యారెక్టర్ మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉన్నది. If you don't pray, మీరు ప్రార్థించకపోతే you will lose all these blessings. ఈ యొక్క మీ యొక్క దేవుని యొక్క బ్లెస్సింగ్స్ అన్ని మీరు కోల్పోతారండి. Prayer is a relationship to make with God. ప్రార్థన అనేది దేవునితో మీరు సత్సంబంధం కలిగి ఉంటుట. Every prayer makes a new communication, new fellowship with God. మీరు దేవునితో సహవాసము చేయుటకు మార్గము ప్రార్థనగా ఉన్నది. Coming days I will try to speak to you kind of prayer. మరి రానున్న దినములో మరి బహువిధమైన ప్రార్థనల గురించి నేను So మాట్లాడతాను. that you will be a person, end of the day, good prayer warrior. మీరు చివరిగా ఒక ప్రార్థన యోధుడిగా ఉండాలని నాకు అభిలాష ఉన్నది. The Lord will bless you more and more. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. Are you ready to commit yourself for prayer? మీరు ప్రార్థించటకు మరి మిమ్మల్ని మీరు కమిట్ చేసుకుంటున్నారా? If you are committing yourself for prayer, can you kneel down for a moment? మరి మీరు ప్రార్థన చేయుటకు సిద్ధపడితే మిమ్మల్ని మీరున్న స్థలంలో మోకలించండి. I'm going to pray for you. నేను మీ కొరకు The ప్రార్థించబోతున్నాను. Lord is going to send the powerful prayer spirit upon you. దేవుడు మీలోనికి ఒక ప్రార్థన ఆత్మను మీలో పంపబోతున్నాడు. Loving Heavenly Father, పరలోకమన్న తండ్రి, I pray for my beloved brother, sister who committed their life for prayer, oh God. తండ్రి మరి ఏ సహోదరి తమ జీవితంలో ప్రార్థన చేయుటకు అంకితం చేసుకున్నారా వారి నిమిత్తం ప్రార్థిస్తున్నానయ్యా. Jesus, you prayed 40 days. యేసయ్యా నువ్వు 40 దినములు ప్రార్థించినావు తండ్రి. You prayed whole night. నువ్వు రాత్రంతయు ప్రార్థించినావు. The spirit of prayer, how to receive it, help us, oh God. సహాయం పొందవలను ఒక ప్రార్థన ఆత్మను నువ్వు పొంది ఉన్నావు. How you prayed. నీవు ఎట్లాగ ప్రార్థించావు. Same spirit of prayer, we wanted to receive it, oh God. ఆ యొక్క ప్రార్థన ఆత్మను మేము కోరుచున్నాము తండ్రి. People who is
praying at present earnestly to receive the spirit of prayer, ఆ యొక్క pour upon them, O ఆ God. ప్రార్థన ఆత్మని ఎవరు కోరుచున్నారో వారు మీరు సమృద్ధిగా నాయన విడుదల అనుగ్రహించండి ప్రభువా. Let them be a great blessings for their family, for their self, as well as for the nation, O God. వారి కొరకు వారి కుటుంబముల కొరకు నాయన దేశము కొరకు ప్రార్థించే వారిగా వారిని చేయండి ప్రభువా. Bless every one of them. ప్రతి వారిని నేను నాయన తండ్రి Give them దీవించుతున్నాను. your great encouragement in their life. నాయన మీరు వారికి ఎంకరేజ్మెంట్ అనుగ్రహించండి Keep ప్రభువా. away from the coronavirus, O ప్రభువా God. వైరస్ నుంచి వారిని కాపాడండి. Give them new hope in their life. వారిలో నాయన తండ్రి ఆ యొక్క నిరీక్షణను అనుగ్రహించండి. I pray for every sick people, heal them. నాయన బలహీనంగా ఉన్న వారికి వ్యాధిగ్రస్తులను Pray స్వస్థత for the పరచండి. people, those who are celebrating their birthday anniversary this week. మరి పుట్టినరోజులను వివాహోత్సవములు జరుపుకున్న వారిని మీరు బ్లెస్ చేయండి ప్రభువా. Be with everyone, O ప్రతి God. వారితో మీరు ఉండండి ప్రభువా. Thank you, Lord, for this beautiful morning. ఈ యొక్క ఉదయ సమయం బట్టి మీకు వందనములు. We commit ourselves one more time in your mighty hand. మమ్మల్ని నైనా మాకు నైనా మీ బలమైన హస్తముకి Pray సమర్పించుకుంటున్నాము. for our nation. We pray for our doctors, nurses, all the government official who is working in the front line to help us to get out of the coronavirus. ప్రభా మరి ఈ యొక్క నాయన మహమ్మారి సమయంలో ప్రభా నాయన హాస్పిటల్లో కొంచెం డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ని, మెడికల్ స్టాఫ్ని ప్రభా గవర్నమెంట్ అఫీషియల్స్ని మీరు జ్ఞాపకం చేసుకొని దేశంని కాపాడండి ప్రభా. Let your name be glorified through us, O God. నీ నామమును మా ద్వారా మహింపరచుకనండి. In the name of Jesus we pray. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము. Amen. Amen. May the grace of the Lord Jesus Christ, love of Father, and the sweet fellowship of the Holy Spirit be with us today and forevermore. Amen and amen. Praise the Lord. God bless you. God bless you, my beloved brother, sister. The Lord will be with you continuously. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. దేవుడు మీతో ఉండను We గాక. will be praying for you all, and you please pray for this. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మీరు మా కొరకు Every ప్రార్థించండి. day, morning, afternoon, evening, 3 times we have a Google Meet prayer. ప్రతిరోజు ఉదయకాలంన 5:30 గంటలకి, మధ్యాహ్నం సమయంన రాత్రి 8:30 గంటలకి గూగుల్ మీట్లో ప్రేయర్ జరుగుతున్నది. మీరు దాంట్లో పాల్గొనండి. Don't forget to join with us. ఖచ్చితంగా దాంట్లో పాల్గొనండి. God bless you. Take care. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. Bye-bye. దేవునికి స్తోత్రం.